ఆగండి. థంబ్నెయిల్ చూసి నేనేం చెప్పబోతున్నానన్న విషయాన్ని మీరు ఎజ్యూమ్ చేసుకొని దయచేసి కామెంట్ చేయొద్దు. ఒక 3-4 నిమిషాలు 3-4 నిమిషాలు కనుక మీరు ఇంటే స్కిప్ చేయకుండా నేను ఏం చెప్పబోతున్నాను ఏంటి అని చెప్పి మీకు క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఆబ్వియస్గా మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడమే నాకు కూడా కావాలి. సో మీ ఒపీనియన్స్ తెలుసుకోవాలి కాబట్టి. సో లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో మ్యాటర్ ఏంటంటే అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ మినిస్టర్. మీలో చాలామందికి తెలిసే ఉంటారు. ఆయన కొన్ని రోజుల క్రితం ఒక కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని అనకూడని మాటలు అన్నారు అని చెప్పి ఆయన మీద కొన్ని కేసులు ఫైల్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కేసులు ఫైల్ అయినాయి. సో ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న ఆయన కరెక్ట్గా బెయిల్ మీద రిలీజ్ అయ్యే టైంకి ఆయన మీద ఒక పీటీ వారెంట్ ఇష్యూ అయింది, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. అది దేనికి ఇష్యూ అయింది? ఇప్పుడు ఒక పాత కేసు మీద ఆయనకి ఇప్పుడు ఆ పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. తర్వాత ఆయన తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆ కేసు ఏంటి అన్నది చూసుకొని జడ్జి గారు ఆయన్ని ఓకే కేసులో విషయం ఉంది, కేసులో మ్యాటర్ ఉంది అని చెప్పి గుర్తించి ఏం చేశారంటే 14 రోజులు రిమాండ్ వేశారు అంబటి రాంబాబు గారికి. సరే, కేసు ఏంటి, మ్యాటర్ ఏంటి అంటే 2023లో అంబటి రాంబాబు గారు సంక్రాంతి సంబరాలు, వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు ఇదే పేరుతో సత్తెనపల్లిలో ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన లక్కీ డ్రా నిర్వహించారు. కూపన్లు అమ్మి సో ఆయన స్టేజ్ మీద కూడా అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ ప్రైజ్ అయితే నెక్లెస్ అని, సెకండ్ కారు, బైక్ అలా ఏవో ఉన్నాయి. మొత్తానికి ఒక 10-15 ప్రైజులు ఉన్నాయి. సో కూపన్స్ అమ్మారు. దాని తర్వాత లక్కీ డ్రా తీశారు. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గర బలవంతంగా 200 రూపాయలు వసూలు చేసి 2 కూపన్స్ వాళ్ళకి ఇచ్చారన్నది ఒక పాయింట్ అయితే, రెండోది ఈ లక్కీ డ్రాలు తీశారు, ఇది చట్టరీత్యా నేరమైన అంశం అని చెప్పి 2 పాయింట్లు. దీని మీద జనసేన నేతలు, ఆ గుంటూరు జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో సత్తెనపల్లి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా తీసుకోవాలి అప్పట్లో, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులు తీసుకోకపోతే ఆయన కోర్టుకి వెళ్ళి మరి కోర్టులో దాన్ని ప్రూవ్ చేశారు, అంటే ఇలా చేశారని చెప్పి. అప్పట్లో కోర్టులో ఏం చేశారంటే, అప్పుడు కోర్టు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన గుంటూరు, ఆయన ట్రయల్ ఆ మ్యాటర్ని చూసి ఆ పిల్లి తీసుకొని ఏంటి అని చెప్పి తీసుకున్న తర్వాత వాట్ ఈ సెడ్ ఈస్ ఎస్ ఇట్ ఈస్ అఫెన్సివ్ అండ్ ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. ఏదైతే బ్యాన్ చేశారో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, ఈ ప్రైస్ చిట్స్, ఈ కూపన్స్ ఏదైతే చట్టం ఉందో సెక్షన్ 5 అని చెప్పి, దాని ప్రకారం ఇది నేరమే. సో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి పోలీసులను ఆదేశించారు. సో పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. బట్ వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి దాని మీద ఏం జరగల. అయితే ఆ కేసు మాత్రం అలా ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ కేసు తీసుకొచ్చి దాని మీదే పీటీ వారెంట్ తీసుకొని దాని మీదే ఆయన్ని కోర్టుకి తీసుకెళ్ళి దాన్ని చూపించి దాన్ని ప్రూవ్ చేసి 14 రోజులు రిమాండ్. అంటే ప్రూవ్ చేయడం ఏంటంటే వాదనలు అయిపోయి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది అలా కాదు. సో ఇలా ఒకటి జరిగింది అని చూపించి ఆయన్ని 14 రోజులు రిమాండ్ తరలించారు. సో మన మ్యాటర్ ఏంటి, మన ఈ వీడియోలో ఏం కవర్ చేయబోతున్నాం, అసలు ఎప్పుడు లేనిది కొత్తగా ఈ రాజకీయ నాయకుల ఫోటోలు ఎందుకు పెట్టాను అన్నది మీ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అసలు టచ్ చేయను. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు టచ్ చేయను. ఎందుకంటే ఇది ఒక పెంట. నార్మల్గా ఒక సినిమా మీద రివ్యూ కూడా కాదు, ఒపీనియన్ అని చెప్తేనే కింద బూతులు తిడుతున్నారు. పోనీ అదేమైనా బంపర్గా ఉందంటే అది అలా కూడా ఉండదు. సో దాని మీద ఏదైనా ఓటీటీకి వచ్చిన తర్వాత మ్యాటర్ అర్థమైపోద్ది నేను అందరికి కానీ, బట్ దాని మీద బూతులు తిట్టుకుంటారు రోజులు ఇవి. అలాంటిది రాజకీయాలు నేను టచ్ చేశానంటే ఇక నన్ను బతకనిస్తారా? బతకనీరు అసలు. ఎందుకంటే రాజకీయాల్లో న్యూట్రల్ ఒపీనియన్ అంటే ఏది ఉండదు. కులం, మతం, ఆబ్వియస్గా నా క్యాస్ట్ ఏంటి, నా మతం ఏంటి, నా కులం ఎన్ని వచ్చేస్తాయి. సో నేను అలాంటి దాంట్లో వేలు పెట్టాలని అనుకోవట్లా, పెట్టను కూడా. సో నేను రాజకీయాల మీద చేయను. మరి ఎందుకు ఇప్పుడు నువ్వు అంబటి రాంబాబు గారు రాజకీయ నాయకుడు ఫోటో పెట్టావు అంటే, నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశాను. దాన్ని ఆ పాయింట్ని రిఫరెన్స్గానే ఇందులోంచి ఒక పాయింట్ తీస్తున్నా, ఈ కేసులోంచి ఒక పాయింట్ తీస్తున్నా. ఇట్స్ నాట్ అబౌట్ ఎగ్జాక్ట్లీ పాలిటిక్స్ అండ్ పొలిటీషియన్స్, ఇట్స్ అబౌట్ వన్ కేస్. అదేంట్రా అంటే లక్కీ డ్రాస్. సో ఈ లక్కీ డ్రా అన్న పాయింట్ని అంబటి రాంబాబు గారిది నిన్నగాక మొన్నే జరిగింది. అది సో థర్స్డే అయింది, ఫ్రైడే పేపర్లో వచ్చింది. సో నిన్నగాక మొన్నే జరిగింది కాబట్టి ఆ పాయింట్ని రిఫరెన్స్గా తీసుకొని మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నా. అది సంగతి. సో అది చెప్పుకునే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో రీచ్ అనేది పెరిగిద్ది. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటే సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని ఆబ్వియస్గా కామెంట్ చేయండి. సరే, సో చిట్స్ అనేవి ఆబ్వియస్గా నేరం అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే దానికి అగైనెస్ట్గా చట్టాలు ఉన్నాయి, అలాంటివి చేయకూడదని. చిట్స్ ఇన్ ద సెన్స్ ఫ్రీ, ఈ చిట్స్ వేసి లక్కీ డ్రా తీయటాలు ఇవన్నీ. సో ఇప్పుడు మీరు అనొచ్చు ఏంటి అంటే ఇక్కడ 2 పాయింట్లు. కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో విజయవాడలో అట్లా సోనా విజన్ అలాంటివన్నీ ఉంటాయి, వాళ్ళు కూడా సంక్రాంతికి ఇటన్నిటికీ చిట్స్ తీస్తారు, ఆ లక్కీ డ్రాస్ ఇవన్నీ తీస్తారు. బట్ వాటిని అలౌ చేస్తారు.
ఎందుకు అంటే అక్కడ ఆ కూపన్స్ని మీరు డైరెక్ట్గా మనీ ఇచ్చి కొనుక్కోవాలి. మీరు ఒక వస్తువు కొన్నారు, ఆ వస్తువుకు తగ్గట్టు కొన్ని కూపన్స్ వచ్చినాయి, ఆ కూపన్స్ని వాళ్ళు లక్కీ డ్రా తీస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీరు కూపన్స్ని డబ్బులు ఇచ్చి కొన్నారు. ఎప్పుడైతే మీరు కూపన్స్ని డబ్బులు ఇచ్చుకుంటారో అది ఆ పాయింట్ అక్కడి నుంచి అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. సో అలాగ కూపన్లు అమ్మటం కానీ ఆ లక్కీ డ్రాలు తీయటం కానీ ఇదంతా చట్ట ప్రకారం న్యాయం. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న చట్టం, తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న చట్టమో కాదు, ఇది ఇండియా వైడ్ ఉన్న చట్టం. ఇది తెలిసి లేదంటే ఇది తెలియక చాలామంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది యూట్యూబ్లో, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కొన్ని చోట్ల ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు. రీసెంట్గా ఒకరు ట్రాక్టర్ అమ్మారు, దానికి ముందు ఒకరు ఇల్లు అమ్మారు, దానికి ముందు ఒకరు పొలం అమ్మారు, దానికి ముందు ఒకరు కారు అమ్మారు, 3 కార్లు 4 కార్లు బైకులు ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు. పోలీసులు కూడా 1-2 ఎక్కడో ఒక యాక్షన్, ఎంతో కళ్యాణ్ గారిది ఏదో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక పెద్ద రచ్చ అయింది. ఒక కుర్రాడు ఎవరు నరేంద్ర ఎవరు అతని పేరు ఉంది, రచ్చ అయితే ఆయన అరెస్ట్ చేశారు తప్పితే మిగతా వాళ్ళు యథేచ్ఛగా నిన్నగాక మొన్న ఒక ఆయన కొన్ని రోజుల క్రితం ట్రాక్టర్ అమ్మేశాడు 10 లక్షలకి. అది ఏంటి పోనీ ఫస్ట్ ట్రాక్టర్ అంటే అది కూడా కాదు, సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్. నాకు ఎవరో చెప్పారు అది 5 lakhs to 7 lakhs వాల్యూ ఉంటుందంట. దాన్ని 10 lakhsకి అమ్మారు కూపన్స్ తీసి. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. సో ఇలా విచ్చలవిడిగా చేస్తున్నారు. నేనేం చెప్పాలనుకున్నాను, ఈ పాయింట్ నేను ఆల్రెడీ చెప్పా. ఏం చెప్పాలనుకున్నానంటే పొలిటీషియన్స్కే తప్పట్లేదు. మన టైం వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇది తప్పే, మీ మీద కనుక కేసు ఫైల్ అయితే ఎవరైనా కనుక మీ మీద మీ అన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటున్నాయి, అవన్నీ తీసుకెళ్ళి ఎవరైనా సరే కేసు ఫైల్ చేస్తే మీరైనా అరెస్ట్ కావాల్సిందే. ఇలాంటి కేసుల్లో మళ్ళీ మీరు స్టేషన్ బిల్ తెచ్చుకుంటాం అలా కూడా ఉండదు. ఎంత ఖర్చు అవుతుందంటే లాయర్స్ని పెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతా చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది. సో మీరు ఇలాంటివి ఎవరైనా చేస్తారు, ఇంకా చేస్తున్నారు, ఇలాంటి చెప్పినా కూడా ఇంకా చేస్తూ ఉన్నారు. ఎవరైనా చేస్తూ ఉంటే ఆపండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఎవరైనా డబ్బులు కనుక కడతా ఉంటే ఆపండి. ఎందుకంటే మీరు డబ్బులు కట్టేసిన తర్వాత మధ్యలోనే వాళ్ళు అరెస్ట్ అవ్వచ్చు, అది ఆగిపోవచ్చు, మీ డబ్బులు మీకు వెనక్కి రావు, మీరు లూజ్ అవుతారు. రెండో పాయింట్. మూడోది ఇంకోటి ఉంది, మెయిన్ పాయింట్. సరే ఇది మూడోది బెట్టింగ్ యాప్స్కి సంబంధించింది, దీన్ని మనం లాస్ట్ మాట్లాడదాం. అయితే ఇప్పుడు పొలిటీషియన్స్ అన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో యథేచ్ఛగా చేస్తున్నారో వాళ్ళు మాత్రం అరెస్ట్ చేయట్లా. నాకు అర్థమైంది ఏంటంటే పొలిటీషియన్స్కి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా? సామాన్యులు ఇన్ ద సెన్స్ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్. సో నా పాయింట్లో వీళ్ళందరూ సామాన్యులు, మేమందరం సామాన్యులు. సో వీళ్ళకి ఒక న్యాయమా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో? అంటే పొలిటీషియన్ అయితే అరెస్ట్ చేస్తారా, వీళ్ళని అరెస్ట్ చేయరా? ఎందుకు అరెస్ట్ చేయరు? వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా. యాక్చువల్గా వీళ్ళని అరెస్ట్ చేస్తారే ఇలాంటివన్నీ ఆగుతాయి. పొలిటీషియన్ అరెస్ట్ చేస్తే ఏమైందంటే అది పాలిటిక్స్ కిందకి వెళ్ళిపోతుంది. దానిలో దేని ప్రకారం అరెస్ట్ అయ్యారు, కేసు ఏంటి, ఏం జరిగింది, దీని గురించి ఎవరు ఆలోచించరు. అది వెళ్ళదు కూడా. అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారన్నది మాత్రమే వెళ్తుంది, వైఎస్ఆర్సీపీ నేత అరెస్ట్ అయ్యారన్న దాని మీద వెళ్తుంది. కేసు ఏంటి అని వెళ్ళదు. అదే పర్టికులర్గా ఇలా లక్కీ డ్రా తీస్తున్న ఒకళ్ళిద్దరు వేశారనుకోండి లోపల, మిగతాదంతా ఆగుతుంది. నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు నీకు వచ్చిన నొప్పి ఏంటి, ఇందులో వాళ్ళేది ఇచ్చుకుంటున్నారు, గవర్నమెంట్ ఇట్లాగే వైన్ షాపులకి వాటికి లక్కీ డ్రా తీస్తుంది కదా, మీరు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయరు అది అని చెప్పి. గవర్నమెంట్ అనేది ఒక అథారిటేటివ్ ఎంటిటీ, అదొక సంస్థ, రెస్పాన్సిబుల్ సంస్థ, అదే మనల్ని నడిపించేది. సో వాళ్ళు అలాంటి తీస్తున్నారంటే రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఇస్తారు. సో అందులో అవినీతి జరుగుతుంది, అదంతా డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు మోసపోయారు అనుకోండి, మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తారు? మీరు లక్కీ డ్రాకి డబ్బులు కట్టారబ్బా, మోసపోయారు, 10 లక్షల ట్రాక్టర్ 5 లక్షలు కాబట్టి మీరు 5 లక్షలు నష్టపోయారు, మీరు 500 కట్టాం 1000 రూపాయలు కట్టాం అనుకుంటారు. అల్టిమేట్గా మీరు అందరూ కలిసి 5 లక్షలు నష్టపోయారు. సరే మీకు మోసం జరిగింది, చీట్ చేశారు, కంప్లీట్గా లక్కీ డ్రానే తీయలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? పోలీసులను అడగరా? ప్రభుత్వం ఏం చేస్తుందని అడగరా? అప్పుడు ఎవరైనా వచ్చి లేదమ్మా ఇది తప్పిలా చేయకూడదంటే మరి జరుగుతున్నంత సేపు మీరు ఏం చేశారు? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? మా డబ్బులు పోయినాయి అయ్యని చెప్పి మీరు గోల్ చేస్తారు చేయరా? తర్వాత ఈవెన్ మేము వీడియోలు చేస్తున్నాం, మమ్మల్ని కూడా అంటారా లేదా, ఏంది మీరు ఏదైనా వ్యూస్ వచ్చే వాటికే చేస్తారు, ఇలాంటి చేయరు, అన్యాయం అయిన తర్వాత మీరు చేస్తారు, ఎందుకంటే మీకు అప్పుడు వ్యూస్ వస్తాయి కాబట్టి. అన్యాయం జరగకముందు మీరు దాన్ని ఖండించరు, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయి. సో అందుకోసమే దీని మీద ఇది చాలా ప్రైమరీ స్టేజ్లో ఉంది. దీన్ని క్వశ్చన్ చేసి దీని మీద ఏదైనా జరిగితే కనుక యాక్షన్ తీసుకుంటే కనుక గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ అట్లీస్ట్ జనాలకు ఒక అవేర్నెస్ స్ప్రెడ్ అయితే కనుక మన ద్వారా ఆగుతాయి. లేదంటే ఇది బెట్టింగ్ యాప్స్ లాగే వెచ్చలు విడిగా పెరిగిపోతుంది. మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇయర్ నిండిపోతాయి. ఇంకా ఎగ్రీ చేస్తారు. ఏదైనా మనం చిన్నగా ఉన్నప్పుడు గుర్తించాం, అది అల్టిమేట్గా పెద్దదైపోయిన తర్వాత అందరూ దీన్ని ఓకే వీళ్ళు ఎవరు చేశారు, వీళ్ళకి ఏం కాలేదు, వీళ్ళకి ఏం కాలేదంటే మనకేం కాదని చెప్పి ఇంకా అందరూ దాన్ని పట్టుకొని ఎక్కడికో దాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లబోదీపమ్మంటారు. అప్పుడు మనం బాధపడతాం, మనకు అన్యాయం జరిగిపోయింది. మనం పెడుతున్నది 500 1000 రూపాయలు అని అనుకుంటున్నారు మీరు. ఓవరాల్గా ఎంత అమౌంట్ అన్నది గుర్తించండి, నష్టపోతే ఎంత పోయామని చెప్పి. అందుకనే చాలా కేసులు ఇలాంటివన్నీ తెలుసా ఇలాగే ఉంటాయి. మనం పెట్టిందా 500 కదా పోయింది అనుకుంటాం.
బట్ 500 100 మంది పెడితే ఎంత అయింది, 1000 మంది పెడితే ఎంత అయింది, 10,000 మంది పెడితే ఎంత అయింది అన్నది ఆలోచించండి. అవన్నీ మీ డబ్బులే, అది కరెక్ట్ కాదు కదా. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఇలాంటివి. లేదంటే మా థర్డ్ పాయింట్, ఇప్పుడు కొంత బెట్టింగ్ యాప్స్ది బ్యాన్ చేశారు, ఇండియా మొత్తం ఒక చట్టం చేశారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, నాకు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, కింద కామెంట్లు కూడా చేస్తున్నారు, ఇంకా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని, బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అవుతున్నాయని, కొంతమంది ఆడుతున్నారని చెప్పి చెప్తున్నారు. మావా, మీకు అర్థం కాని విషయం ఒకటి చెప్తా. ఏం జరిగిద్ది అంటే, బెట్టింగ్ యాప్స్ వెనకాల మనీ లాండరింగ్ అన్నది జరుగుతుంది, ఉగ్రవాదులకు డబ్బులు వెళ్తున్నాయి అన్న విషయాలు జరుగుతున్నాయి, అవన్నీ ప్రూవ్ అయినాయి. దాని మీద నేషనల్ లెవెల్లో ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్నే ఈడీ వదలటం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. అదేంటి అంటే, రీసెంట్గానే జరిగింది ఇది. ఒక అతను బ్యాంక్ బయట ఉన్నప్పుడు ఎవరిదో ఏటీఎం కార్డు సరిగ్గా పనిచేయకపోతే, మీకు యూపీఐ చేస్తాం, మాకు ఒక 20,000 క్యాష్ ఇవ్వండి అని చెప్పి యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారు. ఖచ్చితంగా కరెక్ట్గానే చేశారు. 20,000 క్యాష్ తీసుకున్నారు, అంతా బాగుంది. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆయన అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకు ఫ్రీజ్ అయిపోయిందిరా అంటే, ఈయనకు వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈయన అకౌంట్లో పడిన 20,000 ఏవైతే ఉన్నాయో, మనీ లాండరింగ్కి సంబంధించిన సోర్స్ నుంచి అక్కడి నుంచి ట్రేస్ అయ్యి జరిగిన ఒక ట్రాన్సాక్షన్, ఆ డబ్బుల్లోంచి జరిగిన ఒక ట్రాన్సాక్షన్. మీకు బెట్టింగ్ యాప్స్ ఆడిన తర్వాత మీకు ఏదైనా డబ్బులు మీరు విత్డ్రాల్ పెట్టి అలాగే పోతే, విత్డ్రాల్కి వచ్చినా కూడా తర్వాత మీరు ఎట్లా కాడి పోగొడతారు, అల్టిమేట్గా మీరు లాస్ అవుతారు. పొరపాటున మీరు ఎవరు గెలిచి మీకు విత్డ్రాల్ పడింది అనుకోండి, డబ్బులు పడిన తర్వాత ఏమైద్దిరా అంటే, ఆ ఎంటైర్ ట్రేస్ ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ఏవైతే అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, అల్టిమేట్గా వాళ్ళు మనీ లాండరింగ్ కనుక జరిగిందని ప్రూవ్ అవసరంలా. ఈడీకి ప్రూఫ్స్ అవసరం లేదు. ఈడీ, ఎన్ఐఏ ఇలా కొన్ని ఉన్నాయి, వాళ్ళకి ప్రూఫ్లు అవసరం, వాళ్ళు ఏదైనా చేయగలరు. సో ఇలా జరిగింది అని కనుక వాళ్ళు గుర్తిస్తే, ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే, బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయటం. అందులో మీ ఎన్ని డబ్బులు ఉన్నా కూడా మొత్తం ఫ్రీజ్ అయింది. ఒక్కసారి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయితే మావా, అది అన్ఫ్రీజ్ చేయడానికి ఎంతకాలం పెట్టి లబోదిబో తిరుగుతూనే ఉండాలి. ఇంకా మీరు నెత్తినీరు కొట్టుకున్నా కూడా అది అయిసవదు, అదంతా తేలేదా కూడా అవ్వదు, కొన్ని సంవత్సరాలు ఫ్రీజ్ అయిపోతాయి. ఇక్కడ కొంతమంది తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు, మా తమ్ముళ్ళు వాళ్ళు. అందుకనే మావా, నేను 2 బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తా, మన దగ్గర 2 కాదు 3 ఉన్నాయి, 3 కాదు 4 ఉన్నాయి అనుకుని తెలివితేటలు గల వాళ్ళు ఉంటారు. మావా, మీ బ్యాంక్ అకౌంట్లు అన్ని పర్టికులర్ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటాయి. ఒకదానికి వచ్చినా, రెండింటికి వచ్చినా, మొత్తం అన్నింటినీ కలిపి వాళ్ళు ఆపేస్తారు. సో ఒకదానికి ఒక అకౌంట్కి వచ్చింది, మీరు అందులో విత్డ్రా చేస్తారు, మా దగ్గర డబ్బులు వెళ్ళి అకౌంట్ ఫ్రీజ్ చేసి వదిలేస్తారు అనుకుంటున్నారేమో. ఆ అకౌంట్కి ఉన్న ఆధార్ కార్డు ఏంటి, దాని మీద ఇంకేం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అన్నీ చూసి మొత్తం అన్నిటినీ ఫ్రీజ్ చేస్తారు. అప్పుడు మీరు అంతే. ఇంకా మీరు ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఏముందిలే మన దగ్గర అన్ని డబ్బులు ఉండవు, మనం మొత్తం విత్డ్రా చేసేస్తాం, మనం సేఫే అని. కానీ ఇప్పుడు మనకున్న చట్టాల ప్రకారం బెట్టింగ్ ఆడినా కూడా నేరమే, చేస్తేనే కాదు, ఆ కండక్ట్ చేస్తేనే కాదు. సో అటు తిరిగి అది నీ వరకు చుట్టుకుని నువ్వు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి, మనకు వచ్చే అవకాశం ఏమీ లేదు, డబ్బులే రావు. 2, ఎందుకు ఇంత టెన్షను? అసలు ఈ లక్కీ డ్రాలు, ఈ బెట్టింగ్ యాప్స్, ఇలాంటి ఈజీ మనీ కోసం ఎందుకు మీరు వెంపర్లాడుతున్నారు? అలాంటివి ఎందుకు ట్రై చేస్తున్నారు? వాటిని ట్రై చేయటమే కాకుండా వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, వాటికి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. అది తప్పు అని ఎవరైనా చెప్తే మీరు దాన్ని అపోజ్ చేస్తున్నారు. అది అన్నిటికన్నా నన్ను బాధపడుతున్న అంశం. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు చేసుకోనిండి, మీకేంటి నొప్పి అనుకునే ఆలోచన మారాలి. అక్కడ జరిగిన లాభం కాదు, నష్టమే జరిగిద్ది. అల్టిమేట్గా నష్టం జరిగినప్పుడు మీరు ఎవరైనా ఇస్తారా? అట్లీస్ట్ మనకు తెలుసు కాబట్టి, 4 గంటలకు తెలుసు కాబట్టి, కొన్ని డక్కాముక్కీలను కొన్ని చూసాం కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటి అన్నది అర్థమవుతుంది కాబట్టి. లేదంటే మిగతా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని మాకు షేర్ చేస్తారు. చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఇన్స్టాగ్రామ్లో పంపుతూ ఉంటే చూసినట్టు బాధేస్తుంది. మీకేం తెలుసు, ఇంత రాకెట్ ఉంది దీని వెనకాల, నేను అన్ని తిన్నాను, నేను అన్ని చూశానని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. నేను చెప్తాను, మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అలాంటి చెప్పండి, డెడికేట్ చేయండి. ఎందుకంటే ఆ దెబ్బ తగిలిలో చెప్పినప్పుడు వచ్చే ఈ ఫీలింగ్ వేరే, నేను విన్నప్పుడు నేను చెప్పే ఫీలింగ్ వేరే. నేను కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎన్ని మీరు సింపుల్గా తీసేయకండి, మీకే నొప్పి అన్నట్టు తెలిసి కూడా చెప్పబోతే తర్వాత ఎవరికైనా ఒక ప్రాణం పోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అది మన కళ్ళ ముందు జరిగినప్పుడు మనం ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. నాకు తెలిసినప్పుడు నేను కనుక ఇలాంటిది ఏదైనా చెప్పుంటే కనీసం ఇలాంటి ఎవరైనా ఒక్కటే ఆగిద్ది కదా అని, ఒక్కరైనా నష్టపోకుండా ఉంటారు కదా అని. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ఒక వీడియో చేస్తున్నామని కాదు, దాని వెనకాల ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉందని నేను ఆలోచిస్తా. డబ్బులు వస్తే యూట్యూబ్లో డబ్బులు రాకుండా ఎవడు చేయడు వీడియోలు, అది కూడా నేను ఓపెన్గానే చెప్తా. డబ్బులు రాకపోతే ఎవరైనా చేస్తారేంటి? ఎవరు చేయరు. చేస్తామేమో, ఎప్పుడైనా ఒక వీడియో ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేస్తానేమో, ఒక ప్యాషన్ మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుగా షేర్ చేస్తాము. డెడికేటెడ్గా ఎవరు చేయరు, అది నేను చెప్తాను, నేను ఒప్పుకుంటాను అది. సో దీని వెనకాల జరిగే విషయాలు ఆలోచించండి. పొలిటీషియన్స్నే వాళ్ళ టైం వచ్చినప్పుడు ఆ చట్టాలు అన్నవి వాటి పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే మనం ఎంత, జస్ట్ మన టైం మనం దృష్టిలో పడట్లేదు అంతే. ఒక్కసారి ఎవరి దృష్టిలో పడ్డామనుకోండి, ఒక యూట్యూబర్
ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు మైనర్స్ని ఎంతమంది ఇంటర్వ్యూస్ చేశారు? ఎప్పటికీ జరుగుతున్న ఇంటర్వ్యూస్. కానీ ఒక టైం బాగోలా, సజ్జనార్ గారి దృష్టిలో పడ్డాడు, ఏమైంది? ఓసలెక్కేస్తున్నాడు. సేమ్ అంతే, అలాగే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. మన టైం బాగాలేనప్పుడు మనం చేసే పని ఏదైతుందో ఈ మామూలుగా అంతా మంచి చేసిన వాళ్ళకి ఏదో రోజు ఏదో ఒక నింద పడుతుంది. అలాంటిది మీరు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని బొక్కలేస్తారు. మీరు ఎందుకు ఈజీ మనీ కోసం మీరు ఇలాంటివి చేస్తున్నారు? ఒకటి ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నా, రెండు ఆడియన్స్ కూడా చెప్తున్నా. మీరు ఎంకరేజ్ చేయటం, వాటికి పే చేయటం, 500 రూపాయలు కదా పెడదామని అని అనుకోవటం, దానివల్ల మీరు నష్టపోవటం, అది మీరు రియలైజ్ అవ్వకపోవటం, మళ్ళీ దాన్ని మీరు ఎంకరేజ్ చేయటం ఖచ్చితంగా రాంగ్. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. వీటికి స్పెసిఫిక్ చట్టాలు ఉన్నాయి, జస్ట్ టైం అంతే. సో వీటికి దూరంగా ఉండండి. ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా చూస్తే ఇది ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరం, మీరు ఓసలు లెక్కేస్తారు ఆ దృష్టిలో పడితే. లేదంటే ఎవరికొకటి కాలినప్పుడు, ఎవరికొకటి పర్సనల్గా హట్ అయినప్పుడు, వాడు కేసు పెడతాడు. వాడు ఏం కేసు కూడా పెట్టాలి, అసలు ఒక మెయిల్ రాసినా కూడా మీ అదృష్టం బాగాలేకపోతే వాడు ట్వీట్ చేసినా కూడా మీకు దరిద్రం చుట్టుకునేది. నేను కొన్ని స్టోరీస్ పెట్టేయండి, సజ్జనార్ గారిని ట్యాగ్ చేస్తూ ఉంటా. ఎప్పుడొకప్పుడు ఆయన చూసారనుకోండి, ఆ పర్టికులర్ దాని మీద వాళ్ళు అయిపోతారు. సో ఇలాంటివి చేయకుండా ఉండండి, మీ అందరూ చెప్తున్నా. రెండు ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే బిర్యానీ తినండి, ఒక సినిమాకి వెళ్ళండి, ఫ్లాప్ సినిమా హిట్ సినిమా ఏదైనా సినిమాకి వెళ్ళండి, ఒక పుస్తకం కొనుక్కోండి, ఒక జిమ్కి వెళ్ళండి, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, ఏదైనా మీ మీద స్పెండ్ చేసుకోండి, బట్టలు కొనుక్కోండి, మీ మీద స్పెండ్ చేసుకోండి. 500 రూపాయలు 500 రూపాయలు పోతుంది ఇంటికే కదా, కొండలు లాగేద్దాం అనుకుంటే అది రాదు, మనకి గుండె అయ్యిద్ది, ఇది మాత్రం పక్కా. సో అలాంటివి ఏమీ చేయకుండా జస్ట్ మీ అమౌంట్ని మీరు కష్టపడి సంపాదించి, మీరో మీ ఫాదరో మీ అన్నయ్యలో మీతో ఎవరో ఒక కష్టపడి సంపాదించింది కాబట్టి దానికి ఒక వాల్యూ క్రియేట్ చేసుకోండి. 100 రూపీస్ అయినా సరే. లాటరీలు, కూపన్స్ ఎవరికో, అది కూడా మన ఇండియాలో అసలు బ్యాన్ ఇది. మీరు కొన్ని న్యూస్లు చూసి దుబాయ్ లాటరీ వచ్చింది, సింగపూర్ లాటరీ వచ్చింది, అవన్నీ అక్కడెక్కడో, అది కూడా ఎంతోమంది పెడితే ఒకటికి దాన్ని ఒక పెద్ద ఇదిగా పబ్లిష్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. దాని వెనకాల ఎన్ని జరుగుతాయి మీకు ఏం తెలుసు? అయినా ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇది చట్టం కానప్పుడు, మనకి ఇది కరెక్ట్ కానప్పుడు అసలు దాని జోలికి వెళ్ళకూడదు. అది మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది బెట్టింగ్ ఆడుతున్నారు నాకు తెలిసింది. ఒకళ్ళిద్దరు చెప్పారు, మీకు అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి, తర్వాత మీరు కొట్టుకున్నా కూడా గింగిరాలు తిరిగినా కూడా మనకు బొంగరాలే, ఇంకా పైగా మనకి నెల ఎంఎల్ఏ ఎన్ని ఉంటాయి, మనకి ఎందుకు ఎన్ని వదిలేండి. చక్కగా ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటారు అడి చేసి ఇటు చేసి. అది జరిగేదాకా గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాలి, ఇంకేముంది లవోదీపం అనుకున్నా. సో అది నేను పాలిటిక్స్ని టచ్ చేయను, ఆ ఒక్క పాయింట్ని రెఫరెన్స్గా తీసుకొని మీకు ఈ పాయింట్ ఎక్కిద్దామని చెప్పి దాన్ని తీసుకున్నాను. ఎందుకంటే ఇట్లా కనెక్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కావట్లా. అది జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్నని చెప్తాం, ఏమని ఆపుతాం? మనం ఆగితేనే అవి ఆగుతాయి. సో వాళ్ళు ఆగాలి, వాళ్ళు ఆగేలాగా పోలీసులకి వాటికి ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేస్తాం, మన స్థాయిలో మనం. అలాగే మిమ్మల్ని ఎట్ ద టైం అవేర్ చేస్తాం, ఓకే ఇలాంటి వాటికి వెళ్ళొద్దు అని. సో మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.